ఈశ్వరుని లీల అపారమైనది. మనిషి శరీరంలో వేళ్లపై ఉన్న చర్మం మీద రేఖలు రూపుదిద్దుకోవటం తల్లి గర్భంలో సుమారు 4 నెలల వయసు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ రేఖలు మాంసంపై జాలంలా అంటే వలయంలా ఏర్పడతాయి. ఈ రేఖల ఏర్పాటుకు సమాచారం DNA ద్వారా లభిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రేఖలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ శిశువు తల్లి లేదా తండ్రి లేదా ప్రపంచంలోని ఏ ఇతర వ్యక్తితోనూ సరిపోవు. ఈ రేఖలను సృష్టించేవాడు కూడా అంతే ప్రత్యేకమైన పరమాత్మ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారి ఇంకా లోకంలో లేని వారి చేతి నుదుటి రేఖలను కూడా ఆయన రూపకల్పన చేస్తాడు. వాటి ప్రతి ఒక్క డిజైన్ను గుర్తుంచుకుంటాడు. కాబట్టి ప్రతిసారి ఆయన తన వేళ్లపై కొత్త రకమైన రూపాన్ని ఏర్పాటు చేస్తూ తన అద్భుతాన్ని చూపిస్తాడు. ఆశ్చర్యకరంగా వేళ్ల రేఖలు కాలిపోవటం, గాయపడటం లేదా ఏదైనా కారణంగా నాశనమైనా అవి మళ్ళీ అదే నిర్మాణంతో తిరిగి వస్తాయి. అందులో ఒక చుక్క కూడా భిన్నంగా ఉండదు. ఈ సమస్తాన్ని నిర్వహిస్తున్న ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే ఈ ప్రపంచాన్ని నడుపుతుంది. ఆ పరమాత్మ మొదటిగా మన హస్తరేఖలను సృష్టించాడు. ఇవే నేడు మన ఆధార్ కార్డ్ రూపంలో మన గుర్తింపుకి ఆధారంగా మారాయి. అతడే శక్తిశాలి భగవాన్, అతడే పరమేశ్వరుడు, అతడే సూక్ష్మంలో సూక్ష్మమైన వాడు, అనంతంలో అనంతమైన బ్రహ్మాండం. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.